ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష రత్న, వాస్తు జ్యోతిష పండితులు డాక్టర్ సూరంపూడి భానుకోటేశ్వరి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ముందుగా మీకు శ్రీ పరాభావన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మేడం. ధన్యవాదాలు పద్మిని. మీకు మరియు సుమన్ టీవీని వీక్షిస్తున్న వీక్షకులందరికీ కూడా పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ ఉగాది మీ జీవితంలో నవవసంతాలని మన జీవితాల్లో నవవసంతాన్ని కురిపించాలని, మనం అందరం కూడా ఆనంద డోలికల్లో తేలిపోవాలని చెప్పి, మనకున్న కష్టాలన్నీ కూడా తగ్గిపోవాలని చెప్పి జగన్మాతని మనందరి తరఫున మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఒక్కసారి ఈ ద్వాదశ రాశులకి కూడా మనం ఖచ్చితంగా రాశి ఫలాలు అంటే తెలుసుకోవాలి అని అంటే అది ఉగాదికి మాత్రమే మనకు ఉన్నటువంటి సాంప్రదాయం. కాబట్టి మరి పరాభావన సంవత్సరం పేరేమో పరాభావం కదా, మరి అవమానం కదా, ఒకంత భయంగా ఉంది. మరి అంత భయపడాల్సిన అవసరం ఉందా? ద్వాదశ రాశులకి కూడా ఎటువంటి ఫలితాలను ఇవ్వబోతోంది? గోచారం ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. తప్పకుండా పద్మిని. పరాభవం అనేది గోచారం మనకి ఇప్పుడు జూలై వరకు కూడా గురు భగవానుడు మిథున రాశిలో ఉంటాడు. జూలైలో మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి వస్తారు. శనేశ్వరుడు మటుకు మీన రాశిలోనే ఉంటారు, శని మహారాజు. రాహుకేతువుల ట్రాన్సిట్ ఈ డిసెంబర్లో మారుతుంది. 2026 డిసెంబర్లో. వీళ్ళు ఏంటంటే ఊరందరిది ఒక దారి అయితే ఉలిపిట్టది ఒక దారి అన్నట్టు రివర్స్ అనమాట. వాళ్ళు ఉండేది రిట్రోగ్రేషన్ లో ఉంటారు కాబట్టి కుంభం నుంచి మకరానికి, అలాగే సింహంలో ఉన్న కేతు భగవానుడు కర్కాటకానికి వెళ్తారు. బట్ ఇదేంటంటే ఒక మేజర్ ఇంపాక్ట్ అనేది డెఫినెట్ గా ఈ సంవత్సరము అన్ని సంవత్సరాలు వచ్చే మనకి ఉగాది ఫలితాలు ఒక ఎత్తు అయితే, డెఫినెట్ గా ఈ సంవత్సరం ఒక బ్యూటిఫుల్ థింగ్స్ అనేవి అందరి జీవితాల్లో ఉండబోతున్నాయి. అవమానం ఉంటుంది అన్ని రాసుల వాళ్ళకని కాదు, కొన్ని రాసులు అది మనం రాశి వారిగా మాట్లాడుకున్నప్పుడు ఏ రాశి వాళ్ళకు ఉంటుంది అనేది నేను స్పెసిఫిక్ గా చెప్తాను. బట్ ఇదేంటంటే ఈ గురు భగవానుడు కర్కాటక రాశిలోకి రావడం అనేదే అందరి జీవితాన్ని సువర్ణమయం. ఆయన ఏంటంటే మిడాస్ టచ్, ఆయన ఎక్కడ ఉంటే అందుకే గురుబలం గల వ్యక్తులు కూడా వాళ్ళ ఆరా ఉంటే అదేంటంటే వాళ్ళకి మిడాస్ టచ్ అయిపోతుంది అనమాట. సో అది గురుబలం, కేవలంగా గురుబలమే మిడాస్ టచ్. పట్టినంత బంగారం అనేది ఆయన ఇవ్వగలుగుతాడు. సో బంగారానికి కూడా బంగారం అనే లోహానికి అధిపతి కూడా సో ఆయన కర్కాటక రాశిలో ఉచ్చ స్థానంలో ఉండడం అనేది ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి, 27 నక్షత్రాల వాళ్ళకి డెఫినెట్ గా ఒక అల్టిమేట్ టైం ప్రారంభం అవుతుంది. అద్భుతం. మరి ద్వాదశ రాశులకి కూడా పరాభావన సంవత్సరం ఎలా ఉంటుందో ఒక్కసారి మనం మొదలు పెడదాం. ఇక ధనుసు రాశి వారికి ఈ పరాభావన సంవత్సరం ఎలా ఉండబోతోంది? ధనుసు రాశి ధనుసు లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా సెట్ అవుతాయి. వీళ్ళకే కావచ్చు, వీళ్ళ ఇంట్లో వాళ్ళకే కావచ్చు. వీళ్ళు ఏమన్నా విదేశీ ప్రయత్నాన్ని చేస్తూ ఉంటే అది సెట్ అవుతుంది. తల్లి తరఫు నుంచి తల్లిగారి తరఫు నుంచి, తల్లిగారికి అనారోగ్యం ఉన్నా సెట్ అవుతుంది. తల్లి తరఫు నుంచి ఏవైనా ఆస్తులు రావాలంటే అవి రావడానికి అవకాశం చక్కగా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ధనుసు రాశి ధనుసు లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఆకస్మికంగా ధనయోగం ఉంది గోచార రీత్యా. ఆకస్మికంగా ఉన్న ఈ ధనయోగం గోచార రీత్యా భర్త కుండలిలో కనుక ఈ పాయింట్ అంటే కొంచెం ధనయోగాల్ని తీసుకునే రిసీవింగ్ మోడ్ లో ఉంటే కనుక వస్తుంది. ఓకే, ఒకవేళ భర్త చాట్లో లేకపోయినా వస్తుంది. మేబీ అంత లెవెల్లో కాకపోయినా అసలు అంటూ వస్తుంది. సో తల్లి తరఫు బంధువుల నుంచి ఇప్పుడు కొంతమందికి తల్లి తరఫు ఆస్తిపాస్తులు ఏమన్నా కనుక, తల్లిగారి తరఫు ఆస్తిపాస్తులు ఏమన్నా కోర్టులో ఉన్నా లేదా ఇవ్వకుండా ఉన్నా కూడా అవన్నీ కూడా ఈ సంవత్సరం జూలై తర్వాత నుంచి రిలీజ్ అవ్వడానికి అవకాశం చాలా బాగా ఉంది. డిసెంబర్ నుంచి కొంచెం కమ్యూనికేషన్స్ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీళ్ళు ఏం మాట్లాడినా కూడా వాటికి కొంత స్పైసెస్ యాడ్ అవుతాయి. ఇప్పుడు వీళ్ళ రాష్ట్రాధిపతి అష్టమ స్థానంలోకి వెళ్తున్నాడు. ధనయోగం చాలా బాగా ఉంది. ఎప్పుడైనా సరే ధనుసు రాశి ధనుసు లగ్నంలో పుట్టిన వాళ్ళకి కనుక కర్కాటక రాశిలో గురు భగవానుడు వాళ్ళ బర్త్ చార్ట్ లో ఉంటే వాళ్ళకి చాలా మంచిది. ఫైనాన్షియల్ గా వాళ్ళు అసలు ఇంకా తిరిగి చూసుకోకర్లా, బాగా నిలబడతారు, సెల్ఫ్ మేడ్ పర్సన్స్ అవుతారు. అదే ఆ కలయిక కాంబినేషన్ అందరికి బర్త్ చార్ట్ లో ఉండాలని ఉండదు. ధనుసు రాశిలో పుట్టిన వాళ్ళందరికీ ఇప్పుడు గోచారం అది కలిగిస్తుంది. సో ధనయోగానికి పెద్ద పీట వేస్తూ ఉంది. అయితే ఇక్కడ ఏమవుతుంది, రేపు డిసెంబర్ నుంచి కేతు భగవానుడు కూడా అక్కడ వెళ్ళినప్పుడు మనకి 2026 లో
వెళ్ళినప్పుడు ఇంకోటి ఈయన అగ్నితత్వ లార్డ్ అయ్యాడు, అది జలతత్వం. జలతత్వం బలంగా ఉండడం వల్ల ఉమ్. ఈ అగ్నితత్వానికి జలతత్వానికి ఈ ఉమ్. ఘర్షణ ఏదైతే ఆ. ఉంటుందో దీని వల్ల వీళ్ళు డిసెంబర్ నుంచి కన్ఫ్యూజన్స్కి వెళ్తారు. కన్ఫ్యూజన్స్కి వెళ్ళి ఏ పని చేయకూడదో ఆ పనిని హడావిడిగా ఆవేశపడి చేసేస్తారు. ఏ పని చేయాలో అమ్మో ఇది చేయకూడదని ఉంటారు. అరెరే. సో వీళ్ళు ఒక సెకండ్ ఒపీనియన్ కి వెళ్ళాలి ఈ ఉమ్. సంవత్సరం డిసెంబర్ నుంచి. ఎస్పెషల్లీ వీళ్ళ థాట్ ప్రాసెస్ అనేది అసలు వీళ్ళకి మంచి ఐక్యూ లెవెల్స్ ఉంటాయి, డౌటే లేదు ధనుసు రాశిలో పుట్టిన వాళ్ళకి. కానీ ఈ సంవత్సరం డిసెంబర్ నుంచి వీళ్ళకి సెకండ్ బ్రెయిన్ అవసరము, సెకండ్ ఒపీనియన్ అవసరము. చుట్టుపక్కల ఉన్న వాళ్ళని అడిగి, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కావచ్చు, శ్రేయోభిలాషులు ఉంటారు కదా, వాళ్ళని అడిగి ఇది కరెక్టో కాదో అడిగి చేయడం. ఇప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు ఈ పని చేస్తే ఇప్పుడు కేతు భగవానుడు తలా తోకాలు అని పనులు చేయిస్తాడు. వీళ్ళకి ఏ పని చేస్తే వాళ్ళకి అది కలిసి రాదో అది ముందే వేగం పెట్టి ఇది చేయి అంటాడు. అంటే తల ఉండదు కదా, సో ఏది విజువలైజ్ చేయలేడు. ఇది చేయి అని ఏదైతే కలిసి వస్తున్నా ఇది వద్దబ్బా ఇది ఆగు కాసేపు నువ్వు ముందు చెప్తానని చెప్పి స్టాప్ చేసి కన్ఫ్యూజన్ లో ఉంటారు. కన్ఫ్యూజన్స్ చాలా ఉంటాయి. సో డిసెంబర్ నుంచి ఎస్పెషల్లీ ఏ పని చేపట్టినా కూడా కుటుంబ సభ్యులతో చర్చించి, అసలు ఎప్పుడు కూడా కుటుంబ సభ్యులతో చర్చించడమే మంచిది. కుటుంబ సభ్యులతో 1-2 సార్లు, అలాగే మీ శ్రేయోభిలాషలతోటి కూడా చర్చించి అది ఆ డెసిషన్ అనేది వెళ్ళడం మంచిది, మంచి ఫలితాన్ని ఇస్తుంది. లేదా దక్షిణామూర్తి స్వామి వారి వంక రోజు చూస్తూ ఉంటే ఆయనే మనకు ఒక థాట్ ఇస్తాడు, ఇది కరెక్ట్ ఇది చెయ్యొద్దు. ఇంకా భగవంతుడిని మించిన గైడ్ ఎవరు ఉంటారు చెప్పండి మనకి? ఖచ్చితంగా అలా వీళ్ళకి ఉంటుంది. కాకపోతే ధనుసు రాశి వాళ్ళకి ధనయోగ పరంగా బాగుంది కానండి, డిసెంబర్ నుంచి పూర్తిగా అనుకూలంగా లేదు. ధనుసు రాశి ధనుసు లగ్నంలో పుట్టిన వాళ్ళు. సో ఇలాంటి విషయాల్లోనే రాంగ్ డెసిషన్స్ తీసుకోవడం, తద్వారా రాబోయే రోజుల్లో ఇబ్బందుల్ని ఇన్వైట్ చేయడము ఇలాంటివి ఉంటాయి. సపోజ్ ఒక కంపెనీలో బాగా చేస్తూ ఉన్నారు అనుకోండి, ఇంకో కంపెనీ నుంచి బిగ్ ఆఫర్ వచ్చేస్తుంది, ఇంకేముంది నా ఎఫిషియన్సీని చూసి ఇచ్చారు అని సహజంగానే వెళ్తారు. కానీ ఆ వెళ్ళడం కరెక్టా కాదా ఆలోచించుకోవాలి. 1-2 సార్లు ఆలోచించుకొని వెళ్ళడము. అంటే తీసుకోవద్దని నేను చెప్పట్లేదు, వెళ్ళొచ్చు. కాకపోతే వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ ఏదైనా ప్రాబ్లం వచ్చి ఇంకొక చోటికి ఇలాగ జంపులు చేయిస్తాడు. మండూక గత అని చెప్తాడు. కేతు భగవాన్ ఏంటంటే అభాషన్స్ కూడా ఇస్తాడు, మండూక గత అనమాట. సో అభాషణ లేదంటే గెంతడం ఒక చోటని అలాగ అవుతుంది. సో అది చూసుకోవాలి ధనుసు రాశి ధనుసు లగ్నంలో పడుతుంది. తప్పకుండా. సో ఆరోగ్య విషయంలో ఎలా ఉంటుంది వీళ్ళకి? ఆరోగ్య విషయంలో బాగా ఉంటుంది. జీవకారకుడు అష్టమ స్థానంలో రావడము ఆరోగ్యాన్ని, మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే కొంచెం ఈ డిసెంబర్ నుంచి సైకలాజికల్ హెల్త్ ఏదైతే ఉందో ఫిజికల్ హెల్త్ ని లైట్ గా డిస్టర్బ్ చేసే ఛాన్సెస్ ఉంది. అందుకనే కొంచెము వీలైనంత వరకు యథా రాజా తదా ప్రజ లాగా రొటీన్ పనులు చేసుకెళ్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవండి. అది కాకుండా మించి వెళ్తే అప్పుడు ఆలోచించాలి. చదువుకునే పిల్లలకి ఎలా ఉండబోతుందండి? చదువుకునే పిల్లలకి చాలా బాగా ఉంది పద్మిని, మంచి సమయం. వాళ్ళకైతే ఇవేవి అప్లికేబిలిటీ లేదు. ఇప్పుడు వీళ్ళకి కూడా అర్ధాష్టమ శనిలో ఉన్నారు కదా, ఒక గత సంవత్సరం నుంచి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ధనుసు రాశి ధనుసు లగ్నంలో పుట్టినవాడు రకరకాలుగా. ఇప్పుడు దాని నుంచి వాళ్ళకి రిలీవ్ వస్తుంది. గురు భగవానుడు రామ దృష్టితో వీళ్ళ చతుర్థ స్థానాన్ని చూడటం, ఆయన చతుర్థాధిపతి స్వయం కదా వీళ్ళకి. అందువల్ల ఏంటంటే కాస్త ఇంట్లో ప్రశాంతంగా ఉంటారు. ఇన్నాళ్ళు ఏంటంటే 1 ఇయర్ నుంచి మీరు ధనుసు రాశి వాళ్ళని ఎవరినైనా చూడండి, ధనుసు లగ్నంలో ఒక 1 ఇయర్ నుంచి ఇంట్లో కుదురకుండా లేదు. అబ్బా ఇంటికి ఎందుకు వెళ్తున్నాను రా బాబా అంటే వెళ్లకుండా ఉండాలని కాదు, ఎందుకు వెళ్తున్నాం అన్నంత సిచ్యువేషన్స్ వాళ్ళు చూసారు. అష్టమ శని ఎఫెక్ట్ అనమాట. కాకపోతే తృతీయ రాహు కొంత వాళ్ళని సేఫ్ గార్డ్ చేశాడనే చెప్పాలి. చాలా విషయాల్లో చాలా సేఫ్ గార్డ్ చేశారు. కమ్యూనికేషన్స్ విషయాల్లో కావచ్చు అలా సేఫ్ గార్డ్ చేశారు. కాకపోతే ఇప్పుడు ఆయన పట్టు కూడా తగ్గిపోతూ ఉంది. ఆయన డిసెంబర్ లో ద్వితీయానికి వస్తున్నాడు. సో ద్వితీయంలో ఆయన పూర్తిగా అనుకూలంగా వీళ్ళకి ఫేవరబుల్ రిజల్ట్స్ అయితే లేదు. కదా అర్ధాష్టమ శని నుంచి ఒక బ్రేక్ దొరుకుతుంది వాళ్ళకి, ఒక పౌజ్ దొరుకుతుంది. ఓకే, అద్భుతం అండి. అయినప్పటికీ మరి ఇటువంటి కన్ఫ్యూజన్స్ నుంచి బయటపడాలి అంటే ముందు నుంచి కూడా ఆరాధన ఖచ్చితంగా చేసుకోవాలి. మరి ధనుసు రాశి వారు విశేషంగా ఏ ఆరాధన చేసుకోవాలండి? పరిహారం పద్మిని, ఈసారి ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎప్పుడైతే శనైశ్వరుడు కుంభరాశిలో వచ్చారో అందరికి కామన్ రెమెడీ ఉంటుంది. ఇప్పుడు గురు భగవానుడు కర్కాటక రాశిలో రావడము, సో అందరికి కామన్ రెమెడీ ఉంటుంది. అందరూ గురుబలాన్ని పెంచుకోవాలి. మీ దాంట్లో గురుబలం ఉంటే ఉండొచ్చు గాక మళ్ళీ పెంచుకోవడము. సో అంటే మనకి ఏమన్నా వస్తాయంటే మనం ఏం కాదని చెప్పాం కదా. ఇవాళ వండుకున్నాం అంటే బియ్యం బస్తా తెచ్చిస్తా అంటే ఈ పూట వండుకున్నాం అని ఎవరని చెప్పాం కదా, పెట్టుకుంటాం కదా, రేపటికి ఉంచుకుంటాం కదా. అలా ఇది బాగా పనిచేస్తుంది. గురుమూర్తుల్ని ఆరాధించాలి. గురు రాఘవేంద్ర స్వామిని ఆరాధిస్తారా, మేధ దక్షిణ
దక్షిణామూర్తి స్వామిని ఆరాధిస్తారా, దత్తాత్రేయుని ఆరాధిస్తారా, సాయిబాబాని ఆరాధిస్తారా, ఎవరైనా సరే గురువులు మీరెవరినైతే, లేదా కృష్ణం వందే జగద్గురు అంట, కృష్ణ పరమాత్మని మించిన గురువులు. సో ఇలాగ ఆరాధిస్తూ అమ్మవారు గురుమూర్తి రూపంలో ఉంటుంది. గురుమూర్తి, గురుమాత, గోమాత, గుహజన్భూమ అని మనకి లలిత సహస్రనామంలో ఉంటుంది. సో గురుమూర్తి రూపంలో అమ్మవారు రాజశ్యామల అమ్మవారి రూపంలో, సరస్వతి అమ్మవారి రూపంలో మనకి ఉంటారు. వాళ్ళనైనా ఆరాధించవచ్చు. ఎక్కువగా ప్రతిరోజు స్నానం చేసిన వెంటనే ఇమ్మీడియట్ గా ప్రతి రాశి వాళ్ళు, ప్రతి లగ్నం వాళ్ళు, 27 నక్షత్రాల వాళ్ళు దేవుడికి ఎలానో పూజ చేసుకుంటాం. ఒక్క 5 నిమిషాలు మీ డేలో దక్షిణామూర్తి స్వామివారి వంక చూడడం అనేది ఒక ప్రాక్టీస్ గా పెట్టుకోవాలి, అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు జన్మ జాతకంలో గురుబలం లేని వాళ్ళకి ఇప్పుడు ఆ గోచారంలో అవకాశం ఇస్తుంది వాళ్ళు స్ట్రెంగ్ చేసుకోవడానికి. జూపిటర్ బలం అందరికీ కావాలి. జూపిటర్ బలం ఉంటే ఆయన కాపాడేది మామూలుగా ఉండదు, ఒక సపోర్ట్ అనేది దొరుకుతుంది. ఇంకా ఆయనకి ఎవరు అడ్డు కూడా చెప్పలేరు, ఎంత అడ్డు చెప్పినా ఈయన కాపాడేస్తాడు అంతే. ఎందుకంటే దేవదానాలకు యుద్ధం అయినప్పుడు ఎండ్ ఆఫ్ ద డే దానవులు ఓడిపోతారు, దేవతలు గెలుస్తారు. సో ఈ మన లైఫ్ లో ఉన్న ఈ దేవదానవ సంగ్రామంలోంచి మనము ఒక దానవులు అంటే కష్టాలు అనుకుందాం కాసేపు, కష్టాల నుంచి బయటపడి విజయాన్ని కైవసం చేసుకోవాలంటే దేవతా బలం కావాలి, గురు బలం కావాలి. సో దక్షిణామూర్తి స్వామివారి ఆరాధన ఎవరిదైనా ఆరాధన చేసుకోవాలి. వాస్తు పండితులు కూడా కాబట్టి మీరు ఒక ఇంట్లో ఖచ్చితంగా ఈ దిక్కున స్వామి పటం ఉండాలి అనేది ఏదైనా దిక్కుందా? అక్కడ మేము పెట్టుకుని ఖచ్చితంగా చూసే విధానాన్ని ఒక్కసారి చెప్తారా? చాలా మంచి ప్రశ్న తీసుకున్నారు. ఇప్పుడు ఈ ప్రశ్న చాలా ఆప్ట్, అందుకే మీరంటే అంటే కరెక్ట్ గా రైట్ టైంలో రైట్ ప్రశ్న అడుగుతారు. ఈ వాస్తు శాస్త్రం ప్రకారం మనం చూసుకున్నాం, మనకి వేదాల్లో అంటే పురాణాల్లో ఉన్న శాస్త్ర విషయం కూడా ఇంట్లో ఉత్తరం గోడకి దక్షిణామూర్తి స్వామివారి బొమ్మ ఉంటే మంచిది. అంటే ఉత్తరానికి ఉంటాడు ఆయన, దక్షిణానికి చూస్తూ ఉంటాడు. దక్షిణానికి చూస్తే ఇప్పుడు మనం ప్రాక్టికల్ గా మాట్లాడుకుంటే మనం జనరల్ గా లౌకికంగా ప్రాక్టికల్ అనుకుంటాం. ఆత్మపరంగా ప్రాక్టికల్ గా మాట్లాడుకుంటే మనకి మళ్ళీ లైఫ్ చక్రంలో మనం పడకూడదు కదా. మనం బోల్డని లోకాలు ఉన్నాయి, తపోలోకంలోకి వెళ్ళాలో లేదా ఏదో ఒక లోకంలో వెళ్ళాలి. అలా వెళ్ళాలంటే దక్షిణం వైపు వచ్చే దానికి మనం అడ్డుగోడయ్యాలి, అది మనతో కాదు. దక్షిణామూర్తి స్వామివారే. ఎప్పుడైతే మనం ఉత్తరం వైపు చూడడం అనేది మనం ఊర్ధ్వముఖంగా వెళ్ళడం, దక్షిణం వైపు చూడడం అనేది అధోముఖంగా వెళ్ళడం. సో ఈ అధోముఖం నుంచి మనల్ని తప్పించి ఊర్ధ్వముఖంలో మనల్ని అప్లిఫ్ట్ చేసేది కేవలంగా ఒక గురు భగవానుడే కదా. దీనికి కేతు బలం కూడా తోడు కావాలి. అందుకే దక్షిణామూర్తి స్వామివారిని నేను ప్రత్యేకించి అసలు మామూలుగా ఎవరికైనా ఇంట్లో ఉత్తరం గోడకుంటే మంచిది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆయన కాళ్ళ కింద అపస్మరుడు అనే రాక్షసుడు ఉంటాడు. ఆయనే మన రాహుకేతువుగా భావించి దీన్ని తొక్కేసి, అంటే నాకు మళ్ళీ లైఫ్ సైకిల్లో వాళ్ళకి ఎక్కువగా లైఫ్ సైకిల్లోకి తెచ్చేది, ఆ లైఫ్ సైకిల్లోకి రాకుండా నన్ను కాపాడు, ఈ జీవుని కాపాడు. ఎప్పుడైతే మనం జీవుడు అని అనుకుంటూ ఉంటామో ఇలానే ఉండిపోతాం. కాదు, ఈ జీవాత్మ పరమాత్మే జీవాత్మ. అందుకే మనకు ఉపనిషత్తుల్లో చెప్తారు కదా, శ్వేతకేతు తత్వమసి అనే ఒక కథ ఉంది, అది చెప్తారు. సో అంటే తత్వం మనం తెలుసుకోవాలి. అది మనకిచ్చేది కేవలంగా దక్షిణామూర్తి స్వామివారు. అద్భుతం. లేదా ఏ గురు రూపమైనా పెట్టుకోవచ్చు. ఉత్తర గోడకి మాత్రం ఖచ్చితంగా దక్షిణామూర్తి పటాన్ని పెట్టుకుని ఆయన్ని అసలు ఎంత సుందరంగా ఉంటారో, అంటే ఎంత ప్రశాంత చిత్తులై ఉంటారో చిన్ముద్రతోటి. ఖచ్చితంగా అలా మనం పెట్టుకుంటే మన ఇంటికి ఎవరైనా వచ్చినా పద్మిని, మీ ఇంటికి వస్తే దేవాలయానికి వచ్చినట్లు ఖచ్చితంగా చెప్పే తీరుతారు పద్మిని, అందులో డౌటే లేదు. అద్భుతం. హాయిగా ఉంది, మీ ఇంటికి వస్తే ఒక దేవాలయం లాగా ఉంది, ప్రశాంతంగా ఉంది, అంటే మన చోటి ఉండాలి అని అనుకుంటారు. ఇది ఏంటంటే స్వామివారి గొప్పతనం. మనం ఆయన వంక చూసినా చూడకపోయినా ఆయన రేస్ మనకి పడుతూ ఉంటాయి, చూసారు. అది మనకి అసలు అలా చూసుకుంటే ఆత్మతత్వంగా చూసుకుంటే మన మనసులో మొత్తం ఇక్కడంతా కూడా నా చుట్టూ దక్షిణామూర్తి స్వామివారు ఉన్నారని మనం భావించుకుంటే మన ఒక బ్యూటిఫుల్ ఆరాలో ఉన్నట్లు. ఖచ్చితంగా చాలా అద్భుతంగా మాకు తెలియజేశారు. ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా ఈ పరాభావన సంవత్సరం ఎలా ఉండబోతోంది అనేది సవివరంగా తెలియజేశారు. చెప్పినటువంటి పాయింట్స్ అన్నిటినీ కూడా వారి రాశి రీత్యా ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకుని చాలా మటుకు మంచి యోగవంతమైనటువంటి సంవత్సరంగానే ఉండబోతోంది అనేది నాకు అర్థమైనటువంటి విషయం. అది గురు భగవానుడి చేత. సో అందరం కూడా సంతోషంగా ఉండాలి ఈ సంవత్సరం అంతా అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా చక్కటి వివరణను అందించారండి. కృతజ్ఞతలు. నమస్కారం అండి. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.